హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. వినాయక చవితి సందర్భంగా నగరంలో వినూత్న గణేష్ మండపాలు నిర్మించారు భక్తులు. ఈ క్రమంలో హిమాయత్ నగర్లోని గణేష్ మండపం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తిగా గృహ నిర్మాణంలో రూపొందించిన ఈ గణేష్ మండపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. జ్యోతిర్లింగాల మండపంతో ఏదైతే ఆ థీమ్తో నిర్మించినటువంటి వినాయకుని మండపంలోనే ఉన్నాం మనం చూసుకుందాం. పూర్తిగా కూడా ఒక గృహల విధంగా ఏదైతే గృహల్లో బండరాతులు ఎలా ఉంటాయో మనం లోపలికి వెళ్తుంటే ఆ లోపలికి అంటే ఆ కేవ్స్ లోపలికి వెళ్తున్నప్పుడు వచ్చే ఫీల్ రావాలంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు దాన్ని పూర్తిగా కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక గృహలోకి ఎంటర్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఒక డీటెయిలింగ్గా అంటే 12 జ్యోతిర్లింగాలు మనకు కనిపించే విధంగా కూడా పూర్తిగా కూడా మండపాన్ని రూపుదిద్దిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనకి ఫస్ట్లో సోమనాథ్ ఏదైతే లింగం మనకి దర్శనమిస్తుంది మనం చూసుకోవచ్చు. సేమ్గా సోమనాథేశ్వరుడి లింగం ఏ విధంగా అయితే ఉంటుందో అంటే జ్యోతిర్లింగాలో ఒకటైనటువంటి సోమనాథేశ్వరుడి శివలింగాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముందుగా అంటే స్టార్టింగ్లో ఇలా పెట్టి దీన్ని ఏర్పాటు చేసి మొదటి అంటే ఆకర్షణీయంగా కూడా చూశారు. మనం ఇంకా లోపలికి గృహ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా అన్నింటినీ గృహ లోపల అంటే పూర్తిగా అంటే చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దల వరకు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉండే విధంగా ఈ గృహని నిర్మించారు ఇక్కడ నిర్వాహకులు. హిమాయత్ నగర్లో పూర్తిగా కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి ఆ థీమ్తో ఈ మండపాన్ని ఏదైతే రూపొందించిన పద్ధతి అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ మల్లికార్జున అంటే శ్రీశైలంలోని మల్లికార్జున లింగం ఏదైతే ఉందో అక్కడ దాని వద్దకు చేరుకున్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏదైతే సేమ్ అదే విధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి లింగం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఎంతో ఆకర్షణీయంగా కూడా నిర్వాహకులు దీన్ని ఏర్పాటు చేశారు. ఇంకా మనం ముందుకెళ్దాం, ఇంకా ఉన్నటువంటి అన్ని జ్యోతిర్లింగాలని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి పూర్తిగా కూడా ఈ గృహ లోపలికి వెళ్తుంటే నిజంగా గృహంలో ఉన్నటువంటి ఫీలింగ్ కలిగించే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో మనం ప్రస్తుతం ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర్ లింగం వద్దకు వచ్చాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ అదే విధంగా అంటే ఉజ్జయిన్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలైన మధ్యలో ఉన్న ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ లింగం దగ్గర ఉన్నాం. లింగం కూడా సేమ్ అక్కడ ఆ రియల్ లొకేషన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. లోపల కూడా చూసుకోవచ్చు అంటే ఓంకారేశ్వర్ ఆ లింగం కూడా అంటే దీని తర్వాత దీనికి సంబంధించిన ఒక్కొక్క లింగాన్ని కూడా ఇట్లా వరుసలు అంటే మనం గృహ లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక్కొక్క లోపల స్టెప్ లోపల కూడా ఒక్కొక్క లింగాన్ని కనిపించే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఓంకారేశ్వర్ లింగం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు శివలింగం అదేవిధంగా సర్పం ఇదంతా కూడా ఓంకారేశ్వర్ లింగం ఎలా ఉంటుందో జ్యోతిర్లింగాలో సేమ్ అదే విధంగా కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎంతో మనకి అందరికీ తెలిసినటువంటి ఎంతో ఫెమిలియర్ అయినటువంటి ఆ జ్యోతిర్లింగం దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదే కేదార్నాథ్కి వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో చాలా అతి తక్కువ మందికి కూడా ఆ భాగ్యం కలుగుతుంది. సో ఈ మండపంలో మనము కేదార్నాథ్ని కూడా ఇక్కడే మనం దర్శించుకునే అవకాశం కూడా కల్పించారు. సేమ్ కేదార్నాథ్లో ఏ విధంగానైతే శివలింగం ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు దాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు కూడా ఎంతో అంటే విజిటర్స్ కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏనాడు లేనటువంటి ఈ థీమ్తో కూడా హైదరాబాద్లోనే కాదు పూర్తిగా ఇండియాలోనే ఎప్పుడు లేని విధంగా కూడా దీనికి సంబంధించిన ఆ థీమ్ తీసుకొచ్చి కూడా అధునాతన టెక్నాలజీతో కూడా పూర్తిగా ఒక గృహలోకి ఎంటర్ అవుతున్న ఫీల్ కలిగించే విధంగా విజిటర్స్కే కానీ ఇంకెవరికే కానీ అందరూ కూడా పిల్లలతో సహా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనం భీమశంకర లింగం వద్దకు వచ్చాం. ఇది కూడా జ్యోతిర్లింగంలో ఒక ముఖ్యమైన లింగం కాబట్టి చూసుకోవచ్చు. దాన్ని కూడా ఆకర్షణీయంగా అంటే అన్ని జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసే భాగంలోనే ప్రస్తుతం మనం భీమశంకరుని ఆ లింగం వద్ద ఉన్నాం. సేమ్ అదే విధంగా అంటే అక్కడ మనము స్వయంగా లైవ్లో ఉండి దర్శించుకునే ఫీల్ కలిగించే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పద్ధతిని మనము క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే కాశీ విశ్వనాథుని లింగం. సో కాశీ విశ్వనాథుని లింగం కూడా ఎంతో రియలిస్టిక్గా కనిపించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఒక్కొక్క స్టెప్ దాటుతూ అంటే మనం ప్రధానంగా వినాయకుని దర్శనం చేసుకోవాలంటే ఒక్కొక్క స్టెప్ని దాటుకుంటూ కూడా ఇట్లా అంటే ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని మనం దర్శించుకుంటూ కూడా లోపలికి వచ్చే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేసి పూర్తిగా డిజైన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ త్రింబకేశ్వర శివలింగం. సో త్రింబకేశ్వర శివలింగం కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ముఖ్య ఆకర్షణీయంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మనం పద్ధతి చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా శివభక్తులకి ఇది ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది. మనం విజువల్స్లో చూసుకున్నట్లు అటు వినాయకుని తండ్రి శివుడు కావడంతో ఆ థీమ్తో అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త థీమ్తో వస్తున్న నిర్వాహకులు ఈసారి పూర్తిగా కూడా అంటే ఎంతోమందికి ఉంటుంది. ఏదంటే ఆ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని వాళ్ళ గోల్గా ఎయిమ్గా పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి
ఆ అనుభూతి కలిగించే విధంగా కూడా పూర్తి ఆ కేవ్స్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైద్యనాథ్ శివలింగం వద్ద ఉన్నాం. వైద్యనాథ్ శివలింగం. సో ఏదైతే వైద్యనాథ్లో ఉన్నటువంటి వైద్యనాథ్ శివలింగం జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి వైద్యనాథ్ శివలింగం ఏదైతే ఉందో దాని వద్ద ఉన్నాం. అక్కడ కూడా చూసుకోవచ్చు పూర్తిగా ఎంతో రియలిస్టిక్గా, అంటే ఎక్కడా కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక సెట్ వేశారనే ఫీలింగ్ రాకుండా కూడా పూర్తిగా నిజంగా మనము ఈ కేవ్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చే విధంగానే నిజంగా ఈ జ్యోతిర్లింగాలని మనం దర్శించుకునే విధంగా కూడా చేసిన పరిస్థితి, అంటే ఈ పద్ధతి అందరినీ ఆకర్షణీయంగా మార్చుకుంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనం చూడాల్సిన లింగాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం నాగేశ్వరుని లింగం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు సేమ్ ఏదైతే నిజంగా చూస్తున్నట్లు, అంటే ఎంత ఆకర్షణీయకరంగా ఉందంటే నిజంగా ఆ భాగ్యం కలిగినట్టే కనిపిస్తుంది. మనం చూస్తున్నట్టు విజువల్స్లో నిజంగా జ్యోతిర్లింగాలని ఆ దగ్గరుండి మనం దర్శించుకున్న ఆ ఫీల్ కలిగించే విధంగా కూడా వీళ్ళు ఏర్పాటు చేసిన పద్ధతి ఇక్కడ స్థానికులకే కానీ అదేవిధంగా నగరంలో అందరికీ కూడా ఎంతో ఆకర్షణీయంగా మారిందనే చెప్పుదాం. ఇంకా లోపలికి ఇంకా వెళ్తే మనం లోపల చూసుకోవచ్చు పూర్తిగా ఈ కేవ్స్తో కూడా, అంటే కేవ్స్ కూడా పూర్తిగా పేపర్తో చేశారు. అంటే ఆ ఎకో ఫ్రెండ్లీ ఉండే విధంగా కూడా ప్లాస్టిక్ని ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా పేపర్తో కూడా నిజంగా మనం ఈ కేవ్స్లో ఉన్న విధంగానే ఏర్పాటు చేసి కూడా వీళ్ళు పూర్తిగా కూడా ఈ జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేసిన పద్ధతి అయితే ఇక్కడ అందరికీ కూడా నచ్చుతుందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ రామేశ్వరం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది, ఎంతోమంది దర్శించుకోవాలని చూస్తుంటారు. సో మనకి సేమ్ ఎగ్జాక్ట్గా లైవ్లో రామేశ్వరం సంబంధించిన లింగాన్ని కూడా చూసుకోవచ్చు. ఎంత రియలిస్టిక్గా ఉందనంటే నిజంగా రామేశ్వరం వెళ్ళి లింగాన్ని దర్శించుకున్న విధంగానే ఆ అనుభూతి కలిగించే విధానం ఎంతో ఆకర్షణీయంగా మారుతుందనే చెప్పుకోవాలి. పూర్తిగా ఆ ఆర్నమెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా కాకుండా పూర్తిగా ఏదైతే రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా 12 జ్యోతిర్లింగాలని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి పూర్తిగా గృహలో ఒక్కొక్క స్టెప్ లోపలికి వెళ్తుంటే ఒక్కొక్కటి అంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎంతో ఆసక్తికరంగా కూడా వెళ్ళే విధంగా, అంటే చూసే విధంగా కళ్ళకి పండుగ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకోవచ్చు కృష్ణేశ్వర్ లింగం. సో మనం ప్రస్తుతం కృష్ణేశ్వర్ లింగం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు పూర్తిగా సేమ్ ఏదైతే కృష్ణేశ్వర్లో ఏదైతే ఆ శివలింగం ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. సో ఇదే విధంగా సో ఇట్లా 12 జ్యోతిర్లింగాలని కూడా పూర్తిగా లైన్లో అమర్చి, అంటే వినాయకుడిని మనం దర్శించుకోవాలంటే సో ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ పూర్తిగా మనము సీదా అంటే డైరెక్ట్గా వినాయకుని దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే మనం 12 జ్యోతిర్లింగాలని దర్శించుకున్నాం. సో ఈ కేవ్స్ ద్వారానే ఇలా వెళ్తే, అంటే స్ట్రేట్గా వెళ్తే మనకి సేమ్ శివుని ఆకారంలో ఉన్నటువంటి వినాయకుడు కూడా మరికాసేపట్లో దర్శనం ఇస్తాడు. మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా మనం దాదాపు వినాయకుని ముఖ్య స్థలం వరకు, అంటే స్టేజ్ వద్దకి ఇప్పుడే చేరుకున్నాం. అన్ని జ్యోతిర్లింగాలని కూడా దర్శించుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా కూడా శివుని థీమ్తో ఒకసారి వినాయకుని మనం విజువల్స్లో చూసుకుంటే శివుడు ఏ విధంగానైతే ఉంటాడో 3 కళ్ళు, అదేవిధంగా ఆ వెనుక లింగం పూర్తిగా ఒక కైలాసంలో ఉన్నటువంటి శివుణ్ణి చూస్తున్న విధంగానే వినాయకుడు మనకు దర్శనం ఇవ్వడం అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఆ పులి చర్మంతో కూడా ఎంతో ఆకర్షణీయకరంగా వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. వినాయకునికి 2 దిక్కులా కూడా పూర్తిగా మనకి సర్పాలు ఉండడం మనం గమనించవచ్చు. సో సేమ్ ఏదైతే శివుని థీమ్తో తీసుకున్నారు కాబట్టి సర్పాలు, అదేవిధంగా కైలాసం సెట్ వేసి వినాయకుని వెనుక కూడా ఒక వాటర్ ఫాల్ లాగా కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఒకసారి మనం పైన కూడా చూసుకోవచ్చు ఏదైతే ఆ లైటింగ్ కూడా ఎంతో ఆకర్షణీయకరంగా కూడా క్లౌడ్స్, అంటే ఏదైతే వర్షాలు పడుతుంటే కైలాసంలో మనం ఎన్నోసార్లు సినిమాల్లో చూసాం, అదేవిధంగా దానిలో భాగంగానే సేమ్ అదే విధంగా కనిపించే విధంగా క్లౌడ్స్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ స్టేజ్ కింద, అంటే వినాయకుని స్టేజ్ కింద ఉన్నటువంటి మనం నందీశ్వరుని కూడా చూసుకోవచ్చు. అంటే శివుని వాహనం నంది కాబట్టి నందిని కూడా మనకు కింద ఏర్పాటు చేశారు. నిత్యం అంటే ఉన్న 24 hours నంది నోట్లో నుంచి ఆ వాటర్ వచ్చే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా హిమాయత్ నగర్ ఇది ఎంతో ఫెమిలియర్గా కూడా చేసిన పద్ధతి అందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు. RRR అసోసియేషన్ యూత్ వాళ్ళు దీన్ని పూర్తిగా ఈ మండపం థీమ్ని వినాయకుడిని నిర్వహించారు. సో మనం నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. అన్న చెప్పండి, పూర్తిగా కూడా జ్యోతిర్లింగాలతో 12 జ్యోతిర్లింగాలతో అందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. సో ఈ థీమ్ మీకు ఎలా వచ్చింది అన్న? అంటే యాక్చువల్లీ ఇది మేము ఎవ్రీ ఇయర్ మా మొత్తం టీమ్ గ్రూప్ అనేది 100 members ఉంది. ఆ టీం మొత్తం కలిసి మేము ప్లాన్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. అయితే ఈసారి కూడా మొత్తం టీం కలిసి మేము ప్లాన్ చేసినాం. ఒక బిఫోర్ 4 months బిఫోరే మా ప్లానింగ్ నడిచింది. అయితే జ్యోతిర్లింగాలది ఫస్ట్ కాన్సెప్ట్ ఉండే, ఇంకా 4 కాన్సెప్ట్స్ ఉండే మా దగ్గర. అయితే అదేంటంటే అందరికీ నచ్చిందంటే జ్యోతిర్లింగాల కాన్సెప్ట్. అయితే దాని గురించే మేము ఈసారి జ్యోతిర్లింగాలతో ముంగట వచ్చినాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అన్న, మీరు జ్యోతిర్లింగాలు పోవాలంటే చాలా చాలా దూరం ఉన్నాయి.
అంటే పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి పోవాలంటే చాలా కష్టం అవుతుంది. అయితే అది కాకుండా అందరికీ మేము దర్శనం జ్యోతిర్లింగాల చూపించాలనేదే మా కాన్సెప్ట్ అని మేము అందరికీ ఈయనే రావాలి, ఈయనే జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని మేము మా కోరుకుంటున్నాం మేము. అంటే చూసుకోవచ్చా మేము పూర్తిగా కూడా అన్ని లింగాలను దర్శించుకున్నాం. ఎంతో శ్రమ కనిపిస్తుంది సెట్ చూస్తుంటే. అసలు ఎన్ని రోజులు అయింది, ఎంతమంది కష్టపడ్డారన్న దీనికి? యాక్చువల్లీ అయితే ఇది మొత్తం సెట్ రెడీ కావడానికి 1.5 month అయిందన్న. దీనికి మొత్తము రెడీ చేయడానికి ఒక 50 to 60 మెంబర్స్ డైలీ వర్క్ చేశారు. చాలా అంటే చాలా వాళ్ళు కూడా సపోర్టివ్గా అన్నిటికీ సూపర్, మాకు ఏ ఇబ్బంది కాకుండా అన్నీ సక్సెస్ఫుల్గా మేము చేసినాం. ఇప్పుడు అంటే గతంలో ఎన్నో వినూత్నమైనటువంటి ఐడియాస్తో కొత్త రకాలుగా మండపాలను చూసాం. ఇలాంటి జ్యోతిర్లింగాలతో ఫస్ట్ టైం చేశారు మనం పూర్తిగా ఇండియాలో మనం చూసుకున్నట్లయితే. విజిటర్స్ దగ్గర నుంచి వెళ్ళి మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉందన్న? విజిటర్స్ అయితే ఒకటే అంటున్నారన్న, మీరు RRR యూత్ అయితే చాలా సూపర్గా చేశారు. ఎందుకంటే మేము అక్కడ జ్యోతిర్లింగాలు పోలేము, ఇక్కడనే వచ్చి మాకు దర్శనం చేపిస్తున్నారు మీరు, చాలా అంటే చాలా మీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయని. సో అది చూస్తున్నాం కదా, ఏదైతే 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవాలని అందరికీ ఉంటుంది, దేశంలో ఉన్నటువంటి ప్రతి భక్తునికి ఉంటుంది. కాబట్టి ఆ సెట్లో అంటే వెళ్ళి నిజంగా లైవ్లో దర్శించుకోవడం ఎంతో కష్టం. కాబట్టి వినాయకుని మండపం ఆ విధంగా చేద్దామనే విధంగా వినూత్నంగా ఆలోచించి నిర్వాహకులు కూడా పూర్తిగా కూడా 12 జ్యోతిర్లింగాలను కనిపిస్తూ ఒక గృహ టైప్లో పూర్తిగా మండపాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి సెట్ వేయడం ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎంతో ఆకర్షణీయంగా మారుతుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రాజు.